హలో ఎవ్రీవన్. ఏపీ ఎంసెట్ ఫైనల్ ఫేజ్ సీట్ అలాట్మెంట్స్ ఏ టైంకి రిలీజ్ అవుతాయి, అలాగే నెక్స్ట్ ప్రాసెస్ సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది డీటెయిల్ చెప్తాను. స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. మెయిన్గా మనకి 30 రోజు ఈవినింగ్ 6 PM తర్వాత సీట్ అలాట్మెంట్స్ రిలీజ్ అవుతాయి. సో 6 PM నుంచి మనకి 10 o'clock మధ్యలో సీట్ అలాట్మెంట్స్ రిలీజ్ కావడానికి అవకాశం ఉంది. ఎగ్జాక్ట్గా టైం ఎందుకు చెప్పట్లేదంటే ఫస్ట్ ఫేజ్లో మనకి సీట్ అలాట్మెంట్స్ ఇస్తామని చెప్పారు. సో నెక్స్ట్ డేకి పోస్ట్పోన్ చేయడం జరిగింది. సో ఇది కూడా మనకి సీట్ అలాట్మెంట్స్ మ్యాక్సిమం 30 రోజు రావడానికి ఛాన్స్ ఉంది. లేదు అని అంటే 31st రోజు మార్నింగ్ సీట్ అలాట్మెంట్స్ రిలీజ్ చేసి ఆ రోజు నుంచే 31st నుంచే సెల్ఫ్ రిపోర్టింగ్ అలాగే కాలేజ్ జాయినింగ్కి సంబంధించి ఆప్షన్ ఎనేబుల్ చేస్తారు. సో ఎవరైతే సెల్ఫ్ రిపోర్ట్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. అలాగే దాంతోపాటు కాలేజ్ ఫీజు అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. కాలేజ్లో ఏదైతే ఎక్స్ట్రా ఫీజు అడ్మిషన్కి సంబంధించి కానీ, బిల్డింగ్ ఫీజు కానీ, ల్యాబ్కి సంబంధించి ఫీజెస్ అయితే ఉంటాయి. మీ ట్యూషన్ ఫీజుతో పాటు ఒకవేళ మీకు ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉంటే ట్యూషన్ ఫీ మీరు పే చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గవర్నమెంట్ అనేది కాలేజ్ వాళ్ళకి పే చేస్తుంది. అలాగే మీకు ట్యూషన్ ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ లేదనంటే ఆ ఫీజు అనేది మీరు కాలేజ్లో పే చేయాలి. కాలేజ్ వాళ్ళు ఎలా చెప్తే అలా మీరు పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఎట్ ఏ టైం పే చేయమని అడిగితే ఎట్ ఏ టైం పే చేయాలి ఫస్ట్ ఇయర్కి సంబంధించి ఫీజు. లేదు ఇన్స్టాల్మెంట్లో పే చేయవచ్చానంటే ఇన్స్టాల్మెంట్లో పే చేయాల్సి ఉంటుంది. ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ లేని వాళ్ళు ఒకవేళ మరి రిపోర్ట్ చేయకపోతే కాలేజ్ ఫీజు కట్టకపోతే ఏమవుతుందంటే, సో మీరు రిపోర్ట్ చేయలేదనుకోండి మీ సీట్ అనేది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. మీకు ఫైనల్ ఫేజ్ అంటే ఇక మనకి రౌండ్స్ లేవు కాబట్టి, నెక్స్ట్ కౌన్సిలింగ్ లేదు కాబట్టి సీట్ అనేది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ కౌన్సిలింగ్ కూడా ఉండదు కాబట్టి మీకు ఈ ఇయర్ వేస్ట్ అవుతుంది. సో ఇది 31st ఎవరైతే రిపోర్ట్ చేసి 31st నుంచి 3rd వరకు రిపోర్ట్ చేసి కాలేజ్లో మీరు ఒరిజినల్ టీసీతో పాటు ఇతర డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో అది కాలేజ్ని బేస్ చేసుకొని కొన్ని కాలేజెస్ ఒరిజినల్ టీసీ అడుగుతాయి. దాంతోపాటు ఒరిజినల్ సర్టిఫికేట్స్ మెమోస్ కూడా అడుగుతాయి. కొన్ని కాలేజెస్ ఓన్లీ ఒరిజినల్ టీసీ అడుగుతాయి, మిగతావి సర్టిఫికేట్స్ జిరాక్స్ అడుగుతాయి. సో మ్యాక్సిమం ఒరిజినల్స్ అన్నీ తీసుకొని వెళ్ళండి కాలేజ్లో రిపోర్ట్ చేసే టైంకి. అలాగే మీ ట్యూషన్ ఫీ కాకుండా కాలేజీని బేస్ చేసుకొని 10 నుంచి 30,000 వరకు ఎక్స్ట్రా ఫీజెస్ అయితే ఉంటాయి. ఆ ఫీజెస్ కూడా మీరు పే చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ టైంలో అడ్మిషన్ ఫీజు ఉంటుంది. సో అది సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్లో మీకు థర్డ్ ఇయర్లో ఇలా ఉండదు. ఓన్లీ జాయిన్ అయ్యే టైంలోనే 10,000 15,000 లేదా 5,000 అనేది కాలేజీని బేస్ చేసుకొని అడ్మిషన్ ఫీజు అనేది ఖచ్చితంగా ఉంటుంది. నెక్స్ట్ బిల్డింగ్ ఫీజు, ల్యాబ్ ఫీజుని, లైబ్రరీ ఫీజుని, ఈ ఫీజెస్ ఎక్స్ట్రా ఫీజెస్ కూడా మీ దగ్గర కలెక్ట్ చేస్తారు. ఓవరాల్గా మీకు 10,000 నుంచి 15,000 వరకు అరౌండ్గా మీకు ఎక్స్ట్రా ఫీజెస్ అయితే మీ దగ్గర ఛార్జ్ చేయడం జరుగుతుంది. సో ఇది ఇన్ఫర్మేషన్. లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.